నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మనం ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దాం. మనం చేసే పనిలో అడ్డంకులు వస్తే మనం ఆపాల్సింది మనం చేసే ప్రయత్నాన్ని, అంతేగాని పనిని కాదు. అయ్యో ఇది చేయలేకపోతున్నాను అని పనిని ఆపడం కాదు. మనం చేస్తున్న పద్ధతి, ప్రయత్నం చేసే పద్ధతి ఎలా ఉంది, అది మార్చాలా అని చూడాలి తప్ప మన టార్గెట్ని, మన గోల్ని అక్కడితో వదిలేయకూడదు. సరే, మరి ఇవాల్టికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యొక్క జిస్ట్ ఇక్కడ ఉందండి. ఇది కూడా ఇవాల్టి ఆర్టికల్స్ యొక్క జిస్టే. ఇది నిన్నటి ఆర్టికల్స్ యొక్క జిస్ట్. వీటిని ఒకసారి మన వీడియో మొత్తం అయిపోయాక చూసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతాయి. మరి మన ఫస్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. దీంట్లో గవర్నమెంట్ అనేటటువంటిది 6.28 లక్షల కోట్ల ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటి దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సెకండ్ కోవిడ్ వేవ్ని దృష్టిలో పెట్టుకొని అన్నారు. మరి ఏమేంటి స్టిమ్యులస్లో ఏమేమి అనౌన్స్ చేశారు అది మనం చూసే ముందు ఫిస్కల్ స్టిమ్యులస్ అసలు అంటే ఏంటి దాని గురించి తెలుసుకొని దీంట్లోకి వెళ్దామంది. ఫిస్కల్ స్టిమ్యులస్ ఆర్థిక ఉద్దీపన అంటాం. ఆర్థిక ఉద్దీపనని ఏ విధంగా మనం డిఫైన్ చేయొచ్చు? ఏదైనా ఎకానమీలో గ్రోత్ అనేటటువంటిది తక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రోత్ని పెంచాలి, దానికంటూ కొంత ఉద్దీపనను అందించాలి స్టిమ్యులస్. దాన్ని ఏ విధంగా అందిస్తుంది గవర్నమెంట్? 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటోది ట్యాక్సులు తగ్గించడం. ట్యాక్సులు తగ్గించిన రెండోది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచవచ్చు. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచి ప్రజలకు మనీ వెళ్ళేలాగా చూడొచ్చు. ఈ రెండిట్లోనూ జరిగేదేంటి? ట్యాక్స్ తగ్గించినా ప్రజల దగ్గర మనీ ఉంటుంది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచినా ప్రజల దగ్గర మనీ వెళ్తుంది. అంటే దానివల్ల డిమాండ్ అనేది పెరుగుతుందా? మనీ ఉండడం అంటే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం అంటే ప్రొడక్షన్ పెరుగుతుందా? ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగింది అంటే మనకి జీడిపి పెరిగినట్టేనా? జీడిపి ఇది పెరగాలి, ప్రొడక్షన్ పెరగాలి అంటే ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుందా? ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే వాళ్ళకి వేజెస్ ఇవి వచ్చి డిమాండ్ అనేది మళ్ళీ పెరుగుతుందా? ఇలాగా పాజిటివ్ సైకిల్ తీసుకొని రావాలి అంటే ఫిస్కల్ స్టిమ్యులస్ కింద ఇవి 2. సో ఇప్పుడు ఏమంటున్నారంటే గవర్నమెంట్ మనకి లాస్ట్ ఇయర్ కూడా ఆత్మనిర్భర్ భారత్ అనే దాని కింద ఫిస్కల్ స్టిమ్యులస్ ఇచ్చారు 3 ప్యాకేజెస్లో. ఇప్పుడు మళ్ళీ ఫిస్కల్ స్టిమ్యులస్ అంటున్నారు. దీంట్లో మోస్ట్లీ ఏవి డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ లేవు, లోన్స్ ఇస్తాం తీసుకోండి అంటున్నారు. లోన్స్ ఇస్తాము, మీకు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా తక్కువ వడ్డీ రేట్లకు లోన్స్ ఇచ్చేలాగా చూస్తాం, లోన్ గ్యారంటీస్ వచ్చేలాగా మేము చూస్తాము అంటున్నారు. డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ లేవు, ట్యాక్సేషన్ అనేటటువంటి దాంట్లో కట్స్ లేవు. గవర్నమెంట్ సైడ్ నుంచి డైరెక్ట్గా దానికి ఖర్చు అనేటటువంటిది చాలా తక్కువ పెడుతుంది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ దీంట్లో తక్కువే. మిగిలిన వాళ్ళు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి లోన్స్ రూపంలోనూ ఇలాగా క్రెడిట్ గ్యారంటీ ఇస్తాం, మీరు లోన్ తీసుకొని మేము గ్యారంటీ ఇస్తాం అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. ఒకసారి చూద్దాం ఏమేమి దీంట్లో తీసుకొని వచ్చారో. గమనించండి, 50,000 కోట్ల రూపాయలని క్రెడిట్ గ్యారంటీ ఏవైనా అవుట్ సైడ్ మెట్రోస్, బయట మెట్రోస్ కాకుండా అదర్ ప్రాజెక్ట్స్కి హెల్త్ సెక్టార్లో ఇంట్రెస్ట్ రేటు 7.95%తో 1,500 కోట్ల రూపాయలని పబ్లిక్ ప్రాజెక్ట్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వీటన్నిటిని బిల్డ్ చేసేందుకు ఖర్చు పెడతాం. అంటే ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, ఇక్కడ లోన్స్ తీసుకోండి అన్నట్టుగా చెప్తుంది. రెండోది ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారంటీ లైన్ అంటున్నారు. అంటే ఎమర్జెన్సీ టైంలో అప్పు ఇచ్చే విధంగా దానికి ఎక్కువ మేము గ్యారంటీ ఇస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. 60,000 రూపాయల కన్సెషనల్ క్రెడిట్ అంటే తక్కువ వడ్డీ రేట్కి ఇచ్చేలాగా, స్మాల్ బారోవర్స్కి 25 లక్షల స్మాల్ బారోవర్స్కి మనీ వెళ్ళేలాగా మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా చూస్తాము. టూరిజం సెక్టార్కి వీటికి లోన్స్ ఇప్పిస్తాము. శాలరీస్ తక్కువ ఉండే వాళ్ళకి ఈపీఎఫ్ కింద ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ అనేటటువంటి కంటిన్యూ చేస్తాము. ఫస్ట్ 5 lakh విజిటర్స్కి ఫ్రీ టూరిస్ట్ వీసాస్ తీసుకొని వస్తాం. అంటే ఇక్కడ ఇందాక చెప్పినట్టు 6 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టదండి. 6 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లోకి వచ్చాక గవర్నమెంట్ చర్యలు తీసుకుంటాము మీరు లోన్స్ తీసుకుంటే అని చెప్తున్నారు తప్ప గవర్నమెంట్ అనేది ఇక్కడ ఖర్చు పెట్టట్లేదు. ఈ విషయం గమనించాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి 6 లక్షల కోట్లు వస్తుందని మీరు అనుకోకూడదు, అది తెలుసుకోవాల్సిన విషయం. 6 లక్షల కోట్లు మార్కెట్లోకి వచ్చేలాగా మేము చర్యలు చేపడతామన్నదే ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆక్స్ఫర్డ్ స్టడీ అనేటటువంటిది మనకి ఆస్ట్రాజెనకా అనేటటువంటి కంపెనీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కలిసే
వ్యాక్సిన్ని తయారు చేశాయి. ఆ వ్యాక్సిన్కి సంబంధించి 10 నెలల గ్యాప్తో తీసుకుంటే వ్యాక్సిన్ని దాని నుంచి యాంటీబాడీస్ అనేటటువంటివి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి అన్నట్టుగా చెప్పారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రస్తుతానికి ఒక వ్యాక్సిన్ అనేది ఒక డోస్ ఇప్పుడు మనం తీసుకుంటే దాని నుంచి 8 నుంచి 12 వారాల వ్యవధిలో సెకండ్ డోస్ తీసుకోవాలి అన్నది చాలా కంట్రీస్ ఫాలో అవుతున్నాయి. కానీ ఇక్కడేం చెప్తున్నారంటే 10 మంత్స్ ఒకవేళ గ్యాప్ కనుక ఉంటే 10 మంత్స్ గ్యాప్కి ఇక్కడ ఫస్ట్ డోస్కి ఈ సెకండ్ డోస్ 10 మంత్స్ గ్యాప్తో తీసుకుంటే దీని ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి యాంటీబాడీస్ ప్రతిరక్షకాలు అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఈ ప్రతిరక్షకాలు ఎక్కువగా ఉండడము అంటే ఏంటి? మన బాడీలోకి వైరస్ ఎంటర్ అయినప్పుడు అది ఎఫెక్టివ్గా ఫైట్ చేయగలుగుతుంది అని అన్నమాట. ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయితే బెటర్. అసలు ఏంటండి ఇంతకీ? మనందరికీ బేసిక్ విషయాలు తెలుసు అనుకుంటున్నాను. యాంటీజెన్, యాంటీబాడీ, వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, ఈ విషయాలు ఐడియా ఉన్నాయా? ఒకవేళ బేసిక్స్ కనుక ఎవరికన్నా తెలియకపోతే మన ఛానల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో అసలు వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తాయని ఒక స్టోరీ లాగా ఒక వీడియో చేశాం. వీలైతే అది చూడండి. బట్ యాంటీజెన్, యాంటీబాడీస్ ఉత్పన్నమవుతాయి ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్యలో ఎక్కువ టైం గ్యాప్ ఉంటే ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది? మన ఇండియాకి మనకి ఆల్రెడీ వ్యాక్సిన్ సప్లైస్ అనేటటువంటివి షార్టేజ్లో ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు అందరికీ ఫస్ట్ డోస్ కంప్లీట్ చేయొచ్చు కదా. ఎక్కువ గ్యాప్ ఉందంటే ఆ గ్యాప్లో ఎక్కువ మంది ప్రొడ్యూస్ చేయొచ్చు. సో సెకండ్ డోస్ ఇవ్వాలంటే వ్యాక్సిన్ సప్లైలో షార్టేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ షార్టేజెస్ అనేటటువంటి వాటిని తగ్గించవచ్చు ఈ స్టడీ యొక్క రిజల్ట్స్ కనుక మనం పరిగణలోకి తీసుకోగలిగితే. కానీ చాలా కంట్రీస్ ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి కొన్ని వారాల వ్యవధినే ఉంచుతున్నాయి కాబట్టి మనం కూడా అదే విధమైనటువంటి మెథడ్ని ఫాలో అవుతున్నాం. ఇక్కడ ఏంటంటే అండి, కోవిడ్కి సంబంధించి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు ఎలా ఉంటుంది ఏంటి అదన్నమాట ఇక్కడ ప్రాబ్లం. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది. రీసెంట్గా సెక్షన్ 124A సెడిషన్ చట్టం అని పిలుస్తారు. సెక్షన్ 124A ఆఫ్ IPC కింద అరెస్ట్ చేశారు ఆసియా సుల్తానా అనే పర్సన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు ముందు హాజరుపరిస్తే బెయిల్ గ్రాంట్ చేయండి అన్నట్టుగా చెప్పారనమాట. ఈ కంటెక్స్లో అసలు సెడిషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అనేవి మనం చదవాలి. లాస్ట్ ఇయర్ దిశా రవి కేసు కానీ, ఈ ఇయర్ వినోద్ దువా అనేటటువంటి కేసులోనూ సుప్రీంకోర్టు అనేటటువంటిది ఇదిగో గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడము అంటే అది సెడిషన్ అని కాదు, దాన్ని మీరు సెడిషన్గా పరిగణించకూడదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయినా సరే ఈ ప్రొవిజన్ని ఎక్కువగా వినియోగిస్తూనే ఉన్నాం. మనమేం చేయొచ్చు అంటే సెడిషన్కి సంబంధించి మనం ఒక డీటెయిల్డ్ వీడియో చేశాం. నేను ఒకసారి ఆ స్క్రీన్ షాట్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది ఒకసారి మీరు చూసారంటే సెడిషన్కి సంబంధించి రమేష్ థాపర్ కేసు అని, కేదార్నాథ్ సింగ్ కేసు అని, బల్వంత్ సింగ్ కేసు అని ఇలా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ మనం చదివాం. ఇక్కడ చూడాలి. సరే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్టికల్ రిలేటెడ్గా అసలు సెక్షన్ 124ని అన్కాన్స్టిట్యూషనల్ చేయాలా అన్నది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ డిబేట్ అనమాట. దీనికి సంబంధించి నేను మెయిన్స్ క్వశ్చన్ కూడా ఇస్తున్నాను, అదొకసారి మీరు చూసుకునేది ప్రయత్నించండి. ఒకసారి అసలు సెడిషన్ ఎలా డిఫైన్ చేస్తారో చూడండి. వర్డ్స్ ద్వారా కానీ, స్పోకెన్ వర్డ్స్ కానీ, రిటన్ వర్డ్స్ కానీ, సైన్స్ ద్వారా కానీ, వేటి ద్వారా అయినా సరే హేట్రెడ్ని, డిసఫెక్షన్ని తీసుకొని రావాలి అంటే దాన్ని మనం సెడిషన్ అని చెప్తాము. ఇండియాలో సెడిషన్ చట్టాలు అనేటటువంటివి ఎలా ఉన్నాయి? ఎన్నో రకాల ప్రొవిజన్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఈ కంటెక్స్లో సెడిషన్ అనేటటువంటిది ఇదిగో వీటన్నిటినీ ఉపయోగించడము అనేది ఆర్టికల్ 19(1)కి విరుద్ధంగా ఉందా? మరి అటువంటి టైంలో ఏ ఫండమెంటల్ రైట్నైనా ఏ చట్టం విరుద్ధం చేసినా దాన్ని నల్ అండ్ వాయిడ్ చేయాలి కదా, అన్కాన్స్టిట్యూషనల్ అనాలి కదా. సెడిషన్ అనేటటువంటిది ఆర్టికల్ 19(2) కింద ఏమీ రీజనబుల్ రెస్ట్రిక్షన్గా యాడ్ చేయలేదు కదా. ఏదైతే రీజనబుల్ రెస్ట్రిక్షన్గా యాడ్ చేశామో అప్పుడే అది వైలేట్ చేసినా ఈ పర్టికులర్ ఆర్టికల్ని అది అన్కాన్స్టిట్యూషనల్ అనము. కానీ సెడిషన్ అనేది ఏమి 19(2)లో లేదు కదా, అలాంటప్పుడు ఇది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది కదా అన్నది ఇప్పుడు ఆర్గ్యుమెంట్. కానీ మనకి లా కమిషన్ కన్సల్టేషన్ పేపర్ కానీ వీటన్నిటిలో సెడిషన్ చట్టం అనేది ఉండాలి. రైట్ టు అఫెండ్ అనేటటువంటి దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్తో బ్యాలెన్స్ చేయగలగాలి అన్నట్టుగా చెప్పారు. సరే, మరి మనం నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ ప్రైవేటైజేషన్కి సంబంధించి, ప్రైవేటీకరణ అంట. ప్రస్తుతానికి ఇండియన్ ఎకానమీ అనేటటువంటిది కాంట్రాక్షన్ అంటే ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటి తక్కువగా ఉంది. ఎకనామిక్ గ్రోత్ తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ప్రైవేటైజేషన్ అనేటువంటిది మంచిదేనా కాదా? మామూలుగా ప్రైవేటైజేషన్ అంటే
దాని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇలా మనం చూస్తాం. స్పెసిఫిక్గా ఇలా కాంట్రాక్షన్ అనేటటువంటిది, ఎకనామిక్ గ్రోత్ స్లోడౌన్ అనేటటువంటిది ఉన్నప్పుడు ప్రైవేటైజేషన్కి వెళ్తే ఏమవుతుంది? గవర్నమెంట్ అనేటటువంటిది నిన్న మన యొక్క ఎకనామిక్ అడ్వైజర్ 1.75 lakhs 1.75 లక్షల డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ అనేటటువంటిది ఉంది అని చెప్పారు. ఆ డిజిన్వెస్ట్ ఏ ఇయర్కి? ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. ఇంత డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ని ఇప్పుడున్నటువంటి టైంలో కనుక మనం చేస్తే, ఇప్పుడుండే ఎకనామిక్ కాంట్రాక్షన్ టైంలో చేస్తే ఏమవుతుంది? ఈ ఆర్టికల్లో దాని యొక్క నెగిటివ్స్ ఏమవుతాయో చెప్తున్నారు. అవి మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఇప్పుడున్న టైంలో ప్రైవేటైజేషన్ చేస్తే పాజిటివ్స్ ఏముంటాయి? ఒకటి, మోర్ రిసోర్సెస్, అంతేనా? గవర్నమెంట్ దగ్గరికి ఎక్కువ రిసోర్స్ వస్తాయి. ఆ మోర్ రిసోర్సెస్ని అది ఎక్స్పెండిచర్కి, అంటే వివిధ రకాలైనటువంటి ఖర్చులకి, వీటికి వాడుకోవచ్చు. ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరుగుతూ ఉంది. ఆ ఫిజికల్ డెఫిసిట్ని ఫిల్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఇలా మనకి గవర్నమెంట్కి రెవెన్యూస్ పెరుగుతాయి ప్రస్తుతానికి. అవి కాకుండా అదర్ ప్రాఫిట్స్, అదర్ లాభాలు ఏమేమి ఉంటాయి? పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో ఎఫిషియన్సీ తీసుకొని రావడం. వన్ ఆఫ్ ద రీజన్స్ ప్రైవేటైజేషన్కి ఇదేనా? ఎఫిషియన్సీ వస్తుంది అని చెప్పేసి. ఎఫిషియన్సీ, రిసోర్స్ యూటిలైజేషన్ బెటర్గా ఉంటుంది. ఇవన్నీ కూడా అదర్ బెనిఫిట్స్. ప్రస్తుతానికైతే వచ్చేవి రెండు. అదేవిధంగా కాన్స్, అంటే నెగిటివ్స్ ఏమున్నాయి? ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక ప్రైవేటైజేషన్ చేస్తే లెస్ కాస్ట్కి అమ్మాల్సి వస్తుందా? ఉన్నా కదా? మార్కెట్ వాల్యూ తక్కువగా ఉంది. సో ఈ మార్కెట్ వాల్యూ తక్కువగా ఉండడం అనేటటువంటి దాంట్లో అమ్మితే గవర్నమెంట్కి ఏం ప్రాఫిట్? రెండోది, ఇండియన్ డొమెస్టిక్ కంపెనీస్ అనేటటువంటివి వీటిని కొనుక్కునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయా? డొమెస్టిక్ కంపెనీస్ ఆల్రెడీ కొన్ని నష్టాల్లో ఉన్నాయి. మరి ఇండియన్ కంపెనీస్ అనేవి పిఎస్యూస్లో షేర్స్ని కొనుక్కునేటటువంటి, మేజర్ షేర్స్ని కొనుక్కునే పరిస్థితుల్లో లేవు. మరి ఇవి రెండు నష్టాలేనా? అది కాకుండా ఇప్పుడున్నటువంటి టైంలో ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్షన్, ప్రైవేటైజేషన్ వల్ల ఎంప్లాయ్మెంట్ కొంత తగ్గే అవకాశం ఉంది. సో ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్షన్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి వే ఫార్వర్డ్లో ఏమంటున్నాం? ప్రస్తుతానికి ఈ ఎకనామిక్ గ్రోత్ రివైవ్ అయిన తర్వాత కొంత మనము దీన్ని చేస్తే మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, గవర్నమెంట్కి కొంత బెనిఫిషియల్గా ఉంటుంది. ప్లస్ డొమెస్టిక్ కంపెనీస్ అంతలోపు కొంత కోలుకుంటాయి, ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది మనకు వచ్చినట్టుగా ఉంటుంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రైవేటైజేషన్ అనే దాన్ని ప్రస్తుతానికి అంత స్పీడప్ చేయకపోవడం బెటర్ అన్నట్టుగా మన ఆర్టికల్లో చెప్తున్నారండి. క్లియరా? నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యునోడెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాం. ఎయిడ్స్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా మనం ఎంతో ఇంప్రూవ్మెంట్స్ అనేవి చేశాము, దాని యొక్క ట్రీట్మెంట్లో కానీ వీటిలో కానీ. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చింది కదా అని చెప్పి దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అప్పుడు దానివల్ల వచ్చినటువంటి ఆల్రెడీ మనం అచీవ్ చేసిన అన్ని వెనక్కిపోయినట్టే కదా. ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి ఎయిడ్స్ పేషెంట్స్లో 90% వరకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ, ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు మనం కనుక ఎయిడ్స్కి సంబంధించినటువంటి మెజర్స్ని సరిగా తీసుకోకపోవడమో ఆపేయడమో ఇది చేస్తే ఏమవుతుంది? దీని యొక్క అచీవ్మెంట్స్ ఇదంతా మళ్ళీ వెనక్కిపోయినట్టే కదా. సో అందువల్ల దీని యొక్క ట్రీట్మెంట్ని ఫోకస్ చేయాలి. ఎస్పెషల్లీ రీసెంట్ ఇయర్స్లో కోవిడ్ రాకముందు నుంచి కూడా కొంత స్లో డౌన్ అయ్యాం దీనికి సంబంధించి ఎయిడ్స్ ట్రీట్మెంట్ వీటిలో. అది మళ్ళీ పికప్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది ఒక పాండమిక్ అనేటటువంటిది ఎంత హ్యూజ్ స్కేల్లో ఇంపాక్ట్ చూపిస్తుంది అని. సో అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యునోడెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాం. ఇది ఒక మెడికల్ కండిషన్. హెచ్ఐవి అనేది ఒక వైరస్ అన్నమాట. హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్ అని పిలుస్తాం. ఎయిడ్స్ అనేది ఒక డిసీజ్, హెచ్ఐవి అనేటటువంటిది దాని యొక్క కాజ్. దీని యొక్క కాంప్లికేషన్స్ వల్ల, సెకండరీ ఫ్యాక్టర్స్ వల్ల ఎయిడ్స్ వచ్చి ఎవరు చచ్చిపోరు. ఎయిడ్స్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ని వీక్ చేస్తుంది. సో ఇంకా వేరే ఏ డిసీజ్ వచ్చినా మనం దానికి సఫర్ అవుతాం అన్నమాట. అంటే ఎయిడ్స్ ద్వారా ప్రజలు చచ్చిపోరు, ఎయిడ్స్ ద్వారా వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే వీక్ అవుతుందో దాని ద్వారా చచ్చిపోతారనమాట. వైరస్ అనేటటువంటిది హోస్ట్ని ఏమీ చంపదు.
ఇది మనకి హెచ్ఐవి వచ్చిన తర్వాతే ఎయిడ్స్ అనేటటువంటిది వస్తుంది. ఇది వైరస్ ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి వివిధ రకాల మార్గాల ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది. సెక్షువల్ ట్రాన్స్మిషన్ కానీ, బ్లడ్ ట్రాన్స్మిషన్ కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. వీటి ద్వారా ఇది ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట ఒకరి నుంచి ఇంకొకళ్ళకి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఇక్కడ ఏమంటున్నారు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఇంపార్టెంట్ కదా. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చాలా మెజర్స్ తీసుకుంటున్నాం అంటున్నారు. మరి ఈ కంటెక్స్లో మనకి బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్, రీసెంట్గా ఈ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్కి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. BIT అంటే బైలేటరల్, ద్వైపాక్షిక. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు, ట్రీటీ అంటే ఒప్పందం అంటారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాలు అనేవి చేసుకున్నాం. మరి వాటికి సంబంధించి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. ఏమేమి కాన్ఫ్లిక్ట్స్? వొడాఫోన్ అనేటటువంటి కేసుకి సంబంధించినటువంటిది. అదేవిధంగా క్రెయిన్ ఇండియా అంటారు. సో వొడాఫోన్కి సంబంధించింది, క్రెయిన్ ఇండియా కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చినాయా? ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి? అవి ఆ కంపెనీస్ ఉన్నటువంటి దేశాలతో మనం BIT చేసుకున్నాం, బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. ఆ తర్వాత రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ తీసుకొచ్చాం. రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అంటే ఏంటి? ముందు డేట్ నుంచి ట్యాక్స్ విధించడం. అప్పటి వరకు లేదు ఆ ట్యాక్స్, ముందు డేట్ నుంచి కూడా విధించడం మొదలుపెట్టాం. దాన్ని రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అంటాం. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఈ రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ కరెక్ట్ కాదు అని ఈ కేసుల్లో వాటికి అనుగుణంగా జడ్జిమెంట్స్ ఇచ్చింది, వాటికి అనుగుణంగా తీర్పులు అనేవి ఇచ్చింది. సో ఈ కంటెక్స్లో ఇప్పుడు ఇవి ట్రస్ట్ని తగ్గిస్తాయి లేదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్యాక్సులు తెస్తారు మధ్యలో చెప్పకుండా అని, అంతేనా? సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే దాని మీనింగ్ మనం ఇష్టం వచ్చినట్టు యాక్సెప్ట్ చేయాలని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దేవోస్ కేసులో, దేవోస్ అంటున్నాం. దేవోస్ అనేటటువంటి కంపెనీ యాంథ్రిక్స్ అంటాం. మన యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉండేటటువంటి కమర్షియల్ ఆర్మ్. యాంథ్రిక్స్కి సంబంధించిన స్కామ్ జరిగింది. ఇక్కడ కూడా బైలేటరల్ ట్రీటీ ఉంది కదా అని దానికి ఫేవర్గా ఉండడం అని కాదు. అంటే ఇలాంటి ఇల్లీగల్గా జరిగేది ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. బట్ ఇలాంటి కంపెనీస్కి సంబంధించి జెన్యూన్ కేసెస్కి సంబంధించి రెట్రోస్పెక్టివ్ ట్యాక్సెస్ ఇవి తీసుకొని వస్తే ఇన్వెస్ట్మెంట్కి ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ఆ ట్రస్ట్ అనేది పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఇలాంటివి లేకుండా అడ్వర్స్గా ఉండకుండా చూసుకోవాలి. లేకపోతే ఇండియా యొక్క ఇన్వెస్ట్మెంట్ సిచ్యువేషన్ అనేది బెటర్గా ఉండదు. అందుకోసమే ఎప్పుడైనా ఒకసారి ఒక పాలసీ తీసుకున్నామంటే ఆ పాలసీ కంటిన్యూటీ, ఆ పాలసీ సర్టనిటీ అనేటటువంటిది ఉండాలి. పాలసీ సర్టనిటీ, కంటిన్యూటీ ఉంటే అప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి అగ్ని-P మిజైల్ డిఫెన్స్ అన్న దాంట్లో చదువుకుంటాం. అగ్ని-P అనేటటువంటి మిజైల్ ప్రైమ్ మిజైల్ అంటాం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇది ఒక న్యూక్లియర్ మిజైల్. దీన్ని రీసెంట్గా చాందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి DRDO టెస్ట్ చేసింది అన్నారు. సో అసలు ఈ అగ్ని-P మిజైల్కి ఉండేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దీనివల్ల ఇండియాకు వచ్చేటటువంటి స్పెషల్గా ఉపయోగాలు ఏంటి, ఇవి మనం ఒకసారి చూసేద్దామా? అగ్ని అనేటటువంటి మిజైల్స్ అనేటటువంటివి బ్యాలిస్టిక్ మిజైల్స్. మనకి మిజైల్స్ రెండు రకాలు, క్రూజ్ మిజైల్స్ అని, బ్యాలిస్టిక్ మిజైల్స్ అని. సో అగ్ని సిరీస్ మిజైల్స్ బ్యాలిస్టిక్ మిజైల్స్. ఈ బ్యాలిస్టిక్ మిజైల్స్లో మనకి అగ్ని-1 అని, అగ్ని-2 అని ఇలాగ మనకి అగ్ని-5 వరకు డెవలప్ చేశాం. అగ్ని-5 అనేటటువంటిది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. అంటే దాని మీనింగ్ ఏంటి? అది ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్ వరకు వెళ్ళగలదు. దాని యొక్క రేంజ్ వచ్చేటప్పటికి 5000 కంటే ఎక్కువ కిలోమీటర్స్ అది వెళ్ళగలదు. గ్రేటర్ దాన్ 5000 కిలోమీటర్స్ రేంజ్ అనేటటువంటిది అగ్ని-5కు ఉంది. అందుకే దాన్ని ICBM ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంట. మరి ఇదే అగ్ని సిరీస్లో కొత్త టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి, ఇండిజినస్గా తయారు చేయబడినటువంటి మిజైలే అగ్ని ప్రైమ్ మిజైల్. దీని యొక్క రేంజ్ 1000 నుంచి 2000 కిలోమీటర్స్ ఉండొచ్చు. చైనా మెయిన్లాండ్ వరకు ఇది రీచ్ అవ్వచ్చు. ఎంటైర్ పాకిస్తాన్ టెరిటరీని కవర్ చేస్తుంది. ఈ మిజైల్ అనేటటువంటి దాన్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనకి పృథ్వీ, అగ్ని-1, అగ్ని-2 మిజైల్స్ని రీప్లేస్ చేసి దీన్ని వాడచ్చు. ఈ కొత్త టెక్నాలజీ ఇది 2 స్టేజ్ సాలిడ్ ప్రొపల్లెంట్ మిజైల్. అంటే ఈ మిజైల్లో 2 స్టేజెస్ ఉంటాయి. సాలిడ్ ఫ్యూయల్ని దీంట్లో వాడతాము. అగ్ని-P మరియు అగ్ని-5 ఇవి రెండూ కూడా ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDP అంటాం. ఈ అగ్ని మిజైల్స్, పృథ్వీ ఓవరాల్గా 5 ఇంపార్టెంట్ మిజైల్స్ని
ఐజీఎండిపి అనే దాని కింద మనం తీసుకొని వచ్చాం. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఈ ఐజీఎండిపి కింద తీసుకొని వచ్చాము. అగ్ని ప్రైమ్ అంటున్నారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకి సబ్మరీన్స్ నుంచి లాంచ్ చేసేటటువంటి టెక్నాలజీ కూడా తీసుకొని వచ్చాం. చూడండి, K4 మిజైల్ వెరీ ఇంపార్టెంట్. దీని రేంజ్ 3500 కిలోమీటర్స్. దీన్ని కూడా న్యూక్లియర్ వెపన్స్తో వాడచ్చు. అగ్ని ప్రైమ్ని న్యూక్లియర్ వెపన్స్ని దీని నుంచి వాడచ్చు. సో అందుకే మనకి మన న్యూక్లియర్ పాలసీ ఏం చెప్తుంది, మనం ఫస్ట్ వాడము అంటే ఏదైనా వేరే వాళ్ళు మన మీద ఈ మిజైల్స్ని న్యూక్లియర్ మిజైల్స్ని వాడాలి అనుకుంటే తప్ప మనకై మనం ఫస్ట్ వాడము. ఒకవేళ ఇలా మనము వాడుతున్నాము అంటే దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే మన మీద వాడాలనుకున్నారో లేదా వాడారో వాళ్ళ మీదే మనం వాడతాము. నాన్ న్యూక్లియర్ కంట్రీస్ మీద వాడము అన్నది మన న్యూక్లియర్ పాలసీ. ప్లస్ నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటారు. అంటే మనము ఎవరి మీద ఫస్ట్ వాళ్ళు వాడాలంటే తప్ప. సో ఈ నో ఫస్ట్ యూజ్ పాలసీకి ప్రైమరీగా ఏంటి, మరి వాడనప్పుడు ఎందుకు మిజైల్స్ అంటే డిటరెన్స్ కోసం. డిటరెన్స్ అంటే ఏంటి, మిగిలిన వాళ్ళు మన మీద ప్రయోగించకుండా ఉండడం కోసం. సో ఈ డిటరెన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ అగ్ని ప్రైమ్ కూడా డిటరెన్స్ కోసమే అని చెప్పాం. మనకి సబ్మరీన్స్ నుంచి లాంచ్ చేయగలిగేటటువంటి మిజైల్స్ ఉన్నాయి. ఐఎన్ఎస్ అరిహంత్ అనేటటువంటిది ఇండియా యొక్క న్యూక్లియర్ సబ్మరీన్. ఇది కూడా ఇండిజినస్గా తయారు చేయబడినటువంటిది అన్నమాట. సో ఈ కంటెక్స్లో న్యూక్లియర్ ట్రయాడ్ అనేటటువంటిది ఇండియా అచీవ్ చేసింది, ఇంతకుముందే అచీవ్ చేసింది. ఇప్పుడు అగ్ని ప్రైమ్తో ఇంకొద్దిగా మనం స్ట్రెంగ్తన్ అయ్యాము. న్యూక్లియర్ ట్రయాడ్ అంటే న్యూక్లియర్ వెపన్స్ని ఏ ప్లాట్ఫామ్ నుంచైనా, ఎయిర్ నుంచైనా, ల్యాండ్ నుంచైనా, వాటర్ నుంచైనా, ఎక్కడి నుంచైనా వాడగలిగే క్యాపబిలిటీ ఇండియాకి ఇప్పుడు ఉంది. న్యూక్లియర్ ట్రయాడ్ అని చెప్తున్నాం. అందుకే నెక్స్ట్ ఆర్టికల్ ప్రైజెస్, వీటికి సంబంధించింది. మిషలేనియస్ ఇష్యూస్ అన్న దాని కింద చదువుకుంటాం. రీసెంట్గా పి సాయినాథ్ ఈయన 2021కి సంబంధించి కాను ఫ్యూకోకా గ్రాండ్ ప్రైజ్ అనేటటువంటి దానికి ఎంపిక అవ్వడం జరిగింది. ఆయన యొక్క రైటింగ్స్ వీటి ద్వారా సివిల్ కోఆపరేషన్ ప్రమోట్ చేసినందుకు కానీ ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యూకోకా అనేటటువంటి ప్రైజ్ అనేటటువంటిది ఏషియన్ కల్చర్స్ని ప్రమోట్ చేసినందుకు, వాటికి సంబంధించిన అవేర్నెస్ని బిల్డ్ చేసినందుకు వాటికి గాను ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు 11 మందికి ఇండియా నుంచి ఈ ప్రైజ్ అనేటటువంటిది ఇచ్చున్నారు. రోమిలా థాపర్ ఫేమస్ హిస్టోరియన్, ఆమెకు కూడా ఈ గ్రాండ్ ప్రైజ్ అనేటటువంటిది వచ్చింది. ఫ్యూకోకా గ్రాండ్ ప్రైజ్ ఇప్పుడు మన పాలగుమ్మి సాయినాథ్ గారికి 2021కి గాను రావడం జరిగింది. ఈయన రూరల్ ఇష్యూస్ మీద చాలా ఫేమస్ అన్నమాట. రూరల్ ఇష్యూస్ మీద ఆర్టికల్స్ రాయడంకి ఆయన ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. అస్సాంకి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ ఇంటర్వ్యూకి సంబంధించింది. ఇలా ఇంటర్వ్యూస్ని మనం చదివితే ఏమవుతుందంటే వాళ్ళు చెప్పే 2-3 పాయింట్స్ ఏవో ఉంటాయి, అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి 3 విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ విషయం వచ్చేటప్పటికి పాపులేషన్ అనేటటువంటి క్రైటీరియాని ఏ విధంగా వెల్ఫేర్ స్కీమ్స్కి వాడాలనుకుంటున్నారు. పాపులేషన్ కంట్రోల్ ఉండాలి. అందుకని పాపులేషన్ కంట్రోల్ అవ్వాలి అంటే గవర్నమెంట్ స్కీమ్స్ యాక్సెస్ చేసుకోవాలన్నా వీటికి మేము కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడదామనుకుంటున్నాం అన్నారు. మరి అంటే ఏంటి, 2 కంటే ఎక్కువ చిల్డ్రన్ ఉంటే ఇలా యాక్సెస్ ఉండదు, ఇలాగనమాట. ఆల్రెడీ అస్సాం అనేటటువంటిది టోటల్ ఫర్టిలిటీ రేట్ అనుకున్న దానికంటే అచీవ్ చేసేసింది. సో అలాంటప్పుడు వీటి యొక్క ఉద్దేశం ఏంటి, అది ఒకటో క్వశ్చన్. పాపులేషన్ కంట్రోల్ అనేటటువంటి దానికి మరి కొంతమందికి ఎగ్జంప్షన్స్ కల్పించారు. ఎందుకని, ఎస్సీ, ఎస్టీ, అదర్ ట్రైబల్ కమ్యూనిటీస్ అనేటటువంటివి నేషనల్ లెవెల్గా పాలసీ సపోర్ట్ వాటికి ఉంది కాబట్టి అదే దాన్ని మేము అస్సాంలో కూడా ఫాలో అవుతున్నాము అని చెప్పడం జరిగింది. రెండోది వచ్చేటప్పటికి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ నుంచి ఎవాక్యుయేట్ చేస్తున్నామన్నారు. అస్సాంలో మనందరికీ తెలుసు మైగ్రేషన్ ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ అన్నమాట. మైగ్రెంట్ ఇష్యూ అంటాం. ఈ అస్సాంకి వచ్చినటువంటి మైగ్రెంట్స్ ల్యాండ్ని ఆక్యుపై చేస్తున్నారు. ఆ ల్యాండ్ ఆక్యుపై చేసిన దాన్ని వాటి నుంచి రికవర్ చేసుకునే ప్రయత్నాలు అనేవి చేస్తున్నాము. మేము ఏ రిలీజియస్ గ్రూప్కి ఎగెనిస్ట్గా చేయట్లేదు. ఆ ల్యాండ్లో ఎవరున్నా సరే, గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరున్నా సరే వాళ్ళని ఎవాక్యుయేట్ అనేటటువంటి చేస్తున్నాము అన్నట్టుగా చెప్తున్నారు. ప్లస్ మూడో ఇంపార్టెంట్ విషయం, వెరీ ఇంపార్టెంట్ అండి, అస్సాం గవర్నమెంట్ అన్నది డ్రగ్ బస్టింగ్ అంటారు. డ్రగ్ కేసెస్ని వాటిని చాలా స్ట్రిక్ట్గా డీల్ చేస్తుంది అన్నారు. మరి డ్రగ్ కేసెస్ని డీల్ చేయడానికి ఎందుకు అస్సాంలో ఇది ఒక పెద్ద ప్రాబ్లము
అని చెప్పచ్చు. డ్రగ్ కేసెస్ అనేది అస్సాం అనేటటువంటిది నార్త్ ఈస్టర్న్ రీజన్లో ఉంది. ఈ నార్త్ ఈస్ట్ అనేటటువంటిది మయన్మార్తో బార్డర్ ఉంది. మయన్మార్ అనేటటువంటిది గోల్డెన్ ట్రయాంగిల్ అంట. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేటటువంటిది కాంబోడియా, వియత్నాం, లావోస్ మరియు మయన్మార్ వీటన్నిటిని కలిపి. సో ఇది ఒక ఇంపార్టెంట్ డ్రగ్ సెంటర్గా మనం చెప్పచ్చు. ఇటువంటి దాని నుంచి మన యొక్క నార్త్ ఈస్ట్ అనేటటువంటిది ట్రాన్సిట్ రూట్గా పనిచేస్తుంది. అంటే వాటిని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి రూట్ని ట్రాన్సిట్ రూట్ అంటారు. ట్రాన్సిట్ రూట్ కాబట్టి ఇక్కడ డ్రగ్ అబ్యూజ్ అనేది ఎక్కువ. సో వీటి వల్ల ఎయిడ్స్ ఇలాంటివి. ఎందుకని డ్రగ్ అబ్యూస్కి ఎయిడ్స్కి ఏం సంబంధం? ఇంజెక్షన్స్ ద్వారా వీటి ద్వారా వేసుకునేటటువంటి డ్రగ్స్ ఒకళ్ళు వాడినవి ఇంకొకళ్ళు వాడతారు కాబట్టి మరి ఒకళ్ళకు ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ట్రాన్సిట్ రూట్గా ఉంది కాబట్టి ఇది కష్టము. అందుకనే నేషనల్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉంటే తప్ప ఈ డ్రగ్ కేసెస్ వీటిని డీల్ చేయడం కొంచెం కష్టమే. ఒకసారి డ్రగ్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి? గోల్డెన్ క్రిసెంట్ అంటారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. సో ఈ గోల్డెన్ క్రిసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ ఇవి సౌత్ ఏషియాలో మనకి ఏషియన్ రీజన్లో మేజర్ డ్రగ్ హబ్స్గా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ ఇష్యూ కోవిన్ అనేటటువంటి యాప్కి ఓపెన్ సోర్స్ వర్షన్ అనేటటువంటిది 50 దేశాలకు మేము ప్రొవైడ్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. కోవిన్ అనేటటువంటి యాప్ ఏంటి ఇంతకీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం EVIN అనే దాని గురించి తెలుసుకోవాలి. ఈ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని పిలుస్తాం. అంటే ఏం చేస్తుంది ఇది? వ్యాక్సిన్స్ ఎక్కడ తయారయ్యాయి, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి, ఎక్కడ స్టోర్ ఉందని తెలుస్తుంది. సో ఈ VINని ఎక్స్టెండ్ చేస్తూ, ఈ అప్లికేషన్ని ఎక్స్టెండ్ చేస్తూ కోవిన్ అనేది తీసుకొచ్చాం. కోవిన్లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి వ్యాక్సిన్ స్టోరేజు, ట్రాకింగ్, అడ్మినిస్ట్రేషను, అంటే వ్యాక్సిన్ ఎవరికి ఇస్తున్నారు, ఎన్నో డోసు, కాంప్రిహెన్సివ్ వ్యాక్సినేషన్కి సంబంధించి కాంప్రిహెన్సివ్గా దీంట్లో డేటా అనేటటువంటి ఉండేటటువంటి ఒక అప్లికేషన్ కాంప్రిహెన్సివ్ వ్యాక్సిన్ మేనేజ్మెంట్ అంటారు. ఈ కాంప్రిహెన్సివ్ వ్యాక్సిన్ మేనేజ్మెంట్కి ఉండేటటువంటి ఈ యాప్ అనేటటువంటిది సెంట్రల్ ఏషియా, లాటిన్ అమెరికా, ఇలా వివిధ ఆఫ్రికన్ దేశాలు వాళ్ళు అడుగుతున్నాయి. వాటికి మేము ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్గా ఇస్తాము అన్నట్టుగా ఇండియా ప్రామిస్ చేయడం జరిగింది. కోవిన్ అనేటటువంటి యాప్ అన్నమాట. ఇంపార్టెంట్ ఇది. ఎందుకు ఇలాంటి యాప్స్ ఉండాలి ఇంతకీ? మనం ట్రాక్ చేసుకోగలిగితేనే కదా ఎక్కడ ఏమున్నాయి, ఎంత స్టాక్స్ ఉన్నాయని. పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్కి డేటా ఇంపార్టెంట్, కంటిన్యూస్ సర్వీలియన్స్ ఇంపార్టెంట్. దానికి కోవిన్ అనేటటువంటి యాప్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించి డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ అంటున్నారు. అంటే పెట్టుబడుల ఉపసంహరణ టార్గెట్ అనేటటువంటిది ఇయర్ బడ్జెట్లో ఎంతని చెప్పడం జరిగింది? 1.75 లక్షల కోట్లు, 1.75 lakh crores డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్గా పెట్టుకున్నారు. ఏమవుతుందండి ఇంత మనీ ఎందుకని డిజిన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? నీతి ఆయోగ్ అనేటటువంటిది PSUs, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నీ కూడా గవర్నమెంట్ చూడాల్సిన అవసరం లేదు. అందుకని దానికంటూ ఒక డిజిన్వెస్ట్మెంట్ పాలసీని ఎవరు తీసుకొచ్చారు? ప్రపోజ్ చేసింది నీతి ఆయోగ్. దాన్ని క్యాబినెట్ అనేటటువంటిది తీసుకొని ఆమోదం చెల్పిన తర్వాత డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఈ డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ ప్రకారం ఈ 1.75 lakh crore డిజిన్వెస్ట్మెంట్ చేయాలి అన్నది ప్లాన్గా పెట్టుకున్నారు. సరే, బాగుంది. దీంట్లో మేజర్లీ 2 వాటికి సంబంధించి, ఒకటి మన LIC అనేటటువంటి కంపెనీకి సంబంధించి IPO అంటారు, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఫస్ట్ టైం దాని యొక్క షేర్స్ని మార్కెట్లో సేల్ చేస్తే దాని IPO. సో దానివల్ల మనీ వస్తుందని. రెండోది BPCL అనేటటువంటి కంపెనీ యొక్క ప్రైవేటైజేషన్, దాన్ని మొత్తానికే ప్రైవేటీకరించాలి అన్నది ప్లాన్. ఇంకా చాలా ఉన్నాయి డిజిన్వెస్ట్మెంట్ ఈ 1.75 lakh crore. బట్ ఇవి 2 మేజర్గా, వీటన్నిటి నుంచి ఎక్కువ మనీ అనేటటువంటిది వస్తుంది అని చెప్తున్నారు. మనం ఇందాక మీకు గుర్తుండుంటే ప్రైవేటైజేషన్ కనుక ఇప్పుడు చేస్తే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రైవేటైజేషన్ చేస్తే దానివల్ల ఏమేమి నష్టాలు ఉన్నాయి అని చదివాం. ఒకసారి దీన్ని కలిపి లింక్ చేసుకొని చదవండి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఉక్రెయిన్, USA ఇవి 2 కలిసి బ్లాక్ సీ ప్రాంతంలో డ్రిల్స్ అనేటటువంటివి చేపట్టడం జరిగింది అంటున్నారు. సో ఎందుకు? అవును, సరే, అవి జనరల్గా జరిగేవే కదా. ఎందుకు ఇప్పుడు ఇది ఒక మేజర్ న్యూస్గా మనం చదువుకుంటున్నాం? రీసెంట్గా మనకి బ్రిటన్ యొక్క షిప్ అనేటటువంటిది ఒకటి ఉక్రెయిన్ యొక్క టెరిటోరియల్ వాటర్స్లోకి వెళ్ళింది అన్నారు. ఉక్రెయిన్ అనేటటువంటి దాని యొక్క టెరిటోరియల్ వాటర్లోకి వెళ్ళింది, పర్మిషన్ తీసుకున్నామని బ్రిటన్ అంటుంది. కానీ క్రీమియా అనేటటువంటి ప్రాంతము ఉక్రెయిన్ది కాదు, ఇది మాది.
సో మీరు మా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చారు అని రష్యా గొడవ చేసింది. మనము లాస్ట్ వీక్లో కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యి ఉంటే ఈ విషయం మనం చదువుకున్నాం. సరే, ఇక్కడ విషయం ఏంటి అంటే రష్యా అనేది క్రీమియా అనేటటువంటి పెనిన్సులాని ఉక్రెయిన్ నుంచి 2014లో అనెక్స్ చేసుకుంది. సో దాని చుట్టూ టెరిటోరియల్ వాటర్స్ అంటే ఏంటి? మన కోస్టల్ ఏరియా నుంచి 12 నాటికల్ మైల్స్ దూరాన్ని టెరిటోరియల్ వాటర్స్ అని పిలుస్తాము. సో టెరిటోరియల్ వాటర్స్ అనేటటువంటి దాంట్లోకి మా యొక్క వాటర్స్లోకి ఎంటర్ అయింది అని క్వశ్చన్ అనమాట. సో ఈ కంటెక్స్లో కీవ్ అంటే ఇక్కడ మనం ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్. సో వాషింగ్టన్ అంటే యుఎస్ఏ ఇవి రెండు కూడా క్లోజ్ కోఆపరేషన్ ఉంది. అందుకని వాళ్ళు కంబైన్డ్ డ్రిల్స్ చేపడుతున్నారు. రష్యన్ ఫోర్సెస్ 2018లోనే ఉక్రెయిన్ యొక్క నేవీ షిప్ అనేటటువంటిది ఈ క్రీమియా పెనిన్సులాలోకి తన పర్మిషన్ లేకుండా ఎంటర్ అయిందని చెప్పి దాన్ని కంట్రోల్లోకి తీసుకుంది కూడా. సో ఇటువంటి సందర్భంలో అక్కడ ముందే టెన్షన్స్ ఉన్నాయి. ఈ టెన్షన్స్కి తోడు ఇప్పుడు ఉక్రెయిన్ యుఎస్ఏ కలిపి బ్లాక్ సీలో ఈ డ్రిల్స్ని చేపడుతున్నాయి. ఒకసారి మ్యాప్ చూసేద్దామా? చూడండి, ఇది క్రీమియా అనేటటువంటి పెనిన్సులా, ఇదంతా రష్యా. అంటే ఈ చిన్న ప్రాంతం ఉందా, ఇది క్రీమియా అనే పెనిన్సులా, ఇది రష్యా, ఇది ఉక్రెయిన్ అన్నమాట. ఈ ప్రాంతం బ్లాక్ సీ. సో ఇక్కడ మాక్ డ్రిల్స్ని ఇది యుఎస్ఏ కలిసి చేపడుతున్నాయని ఇక్కడికి వెళ్ళినందుకే బ్రిటన్ యొక్క షిప్ని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. మీరు ఇక్కడికి ఇంకా దగ్గరికి వచ్చారనుకో మేము బ్లాస్ట్ చేయాల్సి వస్తుంది, మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా. అంటే ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేటటువంటిది లేదా, రష్యా ఇష్టం వచ్చినట్టు చేస్తుందా అని. రష్యా మేము ఇష్టం వచ్చినట్టు చేయట్లేదు, అది మా టెరిటోరియల్ వాటర్, మీరెలా వస్తారు అన్నది ఇష్యూగా మారింది. నెక్స్ట్ ఇష్యూ సోషల్ జస్టిస్కి సంబంధించింది. రీసెంట్గా మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళకి సంబంధించిన విషయాన్ని సుప్రీంకోర్టు అనేటటువంటిది గవర్నమెంట్కి మైగ్రెంట్ లేబర్కి సంబంధించి ప్రతి చర్య కూడా మీరు చేపట్టాల్సిందే అన్నట్టుగా చెప్పింది. దాంట్లో 2 ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడారు. ఒకటి, ప్రతి ఒక్కరికి ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ ఈ టైంలో. అందుకని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేటటువంటిది ఉంది. ఆ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టము 2013 ఆహార భద్రతా చట్టం అంటారు. దాని కింద ఈవెన్ రేషన్ కార్డ్స్ లేకున్నా సరే, అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో రేషన్ కార్డ్స్ లేవు అని చెప్పి మైగ్రెంట్స్కి ఫుడ్ గ్రెయిన్స్ ఇవి ఇవ్వట్లేదు. సో వితౌట్ రేషన్ కార్డ్స్ కూడా మీరు ఫుడ్ గ్రెయిన్స్ సప్లై చేయాల్సిందే. అది ఒకటో విషయం. అంతే, అయితే దానికి ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మరి దానికోసం ఏం చేయమని చెప్పారు? 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అనేటటువంటి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ జూన్ నుంచే అది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని వస్తామని గవర్నమెంట్ అంది. కానీ డేటాబేస్ ఇష్యూస్, చాలా ఇష్యూస్ అనేటటువంటివి ఉన్నాయి. దాంతో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో సుప్రీంకోర్టు అనేటటువంటిది దీన్ని మీరు జూలై ఎండింగ్ కల్లా ఇంప్లిమెంట్ చేయాల్సిందే డెడ్ లైన్ని సెట్ చేసింది. మరి ఇది గవర్నమెంట్ డెసిషన్ కదా, ఎగ్జిక్యూటివ్ డెసిషన్ కదా, మరి ఎందుకు ఇది ఇన్వాల్వ్ అవుతుంది జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. అంటే గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా చర్యలు తీసుకున్నప్పుడు జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది. అది ఒకటోది. రెండో ఇంపార్టెంట్ విషయం ఇక్కడ డిస్కస్ చేసింది నేషనల్ డేటాబేస్. ఒక నేషనల్ డేటాబేస్ అనేటటువంటిది లాస్ట్ ఇయర్ అడిగితే లేదు అన్నారు. ఇప్పుడు కూడా ఏమైంది? నేషనల్ డేటాబేస్ ఆన్ అనార్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్. అనార్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించి డేటాబేస్ అనేటటువంటిది ఉండాలి. అనార్గనైజ్డ్ సెక్టార్ అనేటటువంటి దాంట్లో మరి మైగ్రెంట్ లేబర్స్ అందరూ వస్తారు కదా, సో ఇది ఉండాలి. దీన్ని హైలైట్ చేస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మైగ్రెంట్స్ అనేటటువంటి వాళ్ళు ఓన్లీ వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ కోసమే రావట్లేదు, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. ఆ ప్రాంతము, ఆ రీజన్ యొక్క డెవలప్మెంట్కి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి మెయిన్స్ రిలేటెడ్గా ఈ కాంట్రిబ్యూషన్, మైగ్రేషన్ దాని యొక్క కాంట్రిబ్యూషన్ గురించి బాగా చదవాలి. వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. వీలైతే మనం దీని మీద ఒక సపరేట్ వీడియో చేద్దాం. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. రీసెంట్గా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI అనేటటువంటిది మోడర్నా అనే కంపెనీకి సంబంధించిన వ్యాక్సిన్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇండియాలో సిప్లా అనేటటువంటిది ఆ వ్యాక్సిన్స్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అమ్ముతుంది. అది ప్లాన్ అన్నమాట. ప్రస్తుతానికి COVID-19 3 వ్యాక్సిన్స్ని అప్రూవల్ అనేటటువంటి ఉన్నాయి. ఏమేంటి? కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ V అనేటటువంటివి. సో ఇవి కాకుండా ఇప్పుడు మోడర్నా వ్యాక్సిన్ ఇక్కడ తయారు చేయట్లేదు, దాన్ని అక్కడే తయారు చేస్తారు, ఇక్కడికి దిగుమతి చేసుకొని వాడుకుంటారు. మరి ఇవి ఈ మోడర్నా వ్యాక్సిన్ అనేటటువంటిది mRNA. ఇది ఇంపార్టెంట్. మనకి టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్ టెక్నాలజీ అన్న దాని మీద మనం ఆల్రెడీ వీడియో చేసున్నాం.
ఇప్పుడు కోవాక్సిన్ అన్నది ఏ టెక్నాలజీ, అలాగ మనకి ఏ ఏ టెక్నాలజీస్ అన్నవి తెలియాలి. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అన్నమాట. ఆ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది సిప్లా అనే కంపెనీ. ప్రైవేట్ సెక్టార్ సేల్ చేయొచ్చు కదా, అలా సేల్ చేస్తుందన్నమాట. దీని యొక్క ఎఫికసీ ఉంది అని ప్రూవ్ అయింది కాబట్టి దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అన్నట్టుగా చెప్తున్నారు. మామూలుగా అయితే మనం ఏ వ్యాక్సిన్ని వాడాలన్నా క్లినికల్ ట్రయల్స్ కంపల్సరీ ఇండియాలో గైడ్లైన్స్ ప్రకారం. కానీ ఇప్పుడున్న కంటెక్స్లో వ్యాక్సిన్ అందరికీ చేరాలన్న ఉద్దేశంతో క్లినికల్ ట్రయల్స్ ఏమీ లేకుండానే దీన్ని అలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. డ్రోన్స్ మరియు డ్రోన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్కి సంబంధించి ఇక్కడ చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో మనం చూద్దామండి. ఈ ఆర్టికల్లోనే చాలా పాయింట్స్ని హైలైట్ చేశారు. సో అవి ఒక్కొక్కటిగా మనం చూద్దాం. డ్రోన్స్ రీసెంట్గా ఎందుకు వచ్చింది ఇష్యూ? జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మీద డ్రోన్ అటాక్ అనేటటువంటి జరగడం జరిగింది, అవునా? అందువల్ల అన్నమాట. మరి ఇదేం మొట్టమొదటిసారి కాదు. డ్రోన్ అటాక్స్ అనేటటువంటివి ఇంతకుముందు కూడా వివిధ ప్రాంతాల్లో జరుగున్నాయి. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, అటోనామస్ సిస్టమ్స్ ఇవన్నీ టెక్నాలజీస్ కదా. ఈ టెక్నాలజీస్ అనేటటువంటివి మనకి ఎంతవరకు బెటర్గా యూజ్ చేయాలని తెలియకుండా మనం ఇలా రోబోటిక్ సోల్జర్స్ చూడాలి. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, రోబోటిక్ సోల్జర్స్, అటోనామస్ వెపన్స్, దాన్ని మనం వార్ఫేర్లోను పోలీసింగ్లోను వాడుతున్నాం. వాటిలో మోరల్ ప్రాక్టికల్ ఇష్యూస్ని మనం చూడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో సిరియన్ రెబల్స్ హోమ్ మేడ్ డ్రోన్స్ని అక్కడ రష్యా బేస్ మీద ఉపయోగించారు. వెనిజులన్ ప్రెసిడెంట్ సో ఆయన మీద డ్రోన్ అటాక్ అనేది జరిగింది. 2019లో హౌతీ రెబల్స్ మన సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి అర్మాకో అనే దాని మీద డ్రోన్ అటాక్ చేశారు. ఇవన్నీ మీరు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. మెయిన్స్ ఆన్సర్లో దానికి సంబంధించిన నష్టాలు అలాంటి కంటెక్స్లో రాయాల్సి ఉంటుంది. అందుకే హైలైట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇటువంటి కంటెక్స్లో ఈ ఈ ఆర్మ్స్ వీటిని ప్రొలిఫరేట్ అవ్వకుండా టెక్నాలజీస్ అనేవి ఉన్నాయి. ఏవి టెక్నాలజీస్కి సంబంధించి కొన్ని అగ్రిమెంట్స్, వాసనార్ అగ్రిమెంట్ అని, మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ అని ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ పనిచేయవు, కన్వెన్షనల్ వెపన్స్ కావు ఇవి. సో ఆ కంటెక్స్లో సపరేట్గా మెజర్స్ అనేవి ఉండాలి. టెర్రర్ గ్రూప్స్ అవన్నీ వాడే అవకాశం ఉంది. సో ఎక్స్పోనెన్షియల్గా టెక్నాలజీస్ పెరుగుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఇటువంటి టైంలో ఏ విధంగా ఎదుర్కోగలగాలి? అందరూ కలిసికట్టుగా ఇంటర్నేషనల్గా దీనికి సంబంధించినటువంటి మెజర్స్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉండాలి. ఏ ఏరియాస్లో ఈ టెక్నాలజీస్ని వాడాలి అనే దాని మీద ఒక అగ్రిమెంట్ అనేది ఉండాలి. అప్పుడే సెక్యూరిటీ పరంగా వీటిని చూడగలం. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. డ్రోన్స్ వీటికి సంబంధించి ఏ విధంగా సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి ఉన్నాయి, కన్వెన్షనల్ అగ్రిమెంట్స్ ఏ విధంగా మనకు ఉపయోగపడవు, ఏ విధంగా ఫర్దర్గా మనం చూడాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్ ఏ విధంగా వార్ఫేర్లో ఉపయోగపడతాయి అన్నప్పుడు మీరు దాన్ని నెగిటివ్ సైడ్ కూడా రాసేటప్పుడు ఈ ఎగ్జాంపుల్ని రాయొచ్చు. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. రీసెంట్గా మనకి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, దీని కింద అరెస్ట్ అనేటటువంటి చేయడము, వాళ్ళకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడము ఇది జరిగింది. సో అసలు ఈ విధంగా ఇప్పుడు మనకి అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ చట్టం అనేది ఉంది. వీటిని బ్లాక్ చట్టాలు అని పిలుస్తారు. ఎందుకంటే వీటి మీద నార్మల్ రైట్స్ అనేటటువంటి ఉండవు. వీటిని ఉపయోగించినప్పుడు మా హక్కులు అనేటటువంటి కట్టేలు చేయబడతాయి. ఇటువంటి కంటెక్స్లో ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ వీటిని ఓవర్ క్రిమినలైజేషన్ అంటున్నా. ఓవర్ క్రిమినలైజేషన్ అంటే అవసరం లేని చోట కూడా వీటిని వాడడం. జనరల్గా ఎందుకు వాడుతూ ఉంటారు? క్రిమినల్ యాక్టివిటీస్, టెర్రర్ యాక్టివిటీస్ని కట్టేలు చేయాలి. కానీ వీటిని ఓవర్గా యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? వీటిని రైట్స్ ఎస్పెషల్గా బెయిల్ ఉన్నది ఉండదు. వీటితో అరెస్ట్ చేసిన బెయిల్ ఉండదు. కావాలని కొంతమందిని బెయిల్ పుట్టకుండా ఉండడానికని వీటి కింద అరెస్ట్ చేస్తుంటారు. మరి అది రైట్స్ వైలేషనేనా? ఎస్, రైట్స్ అనేటటువంటి వైలేషన్ అన్నమాట. ఈ కంటెక్స్ట్లో మరి ఓవర్ క్రిమినలైజేషన్ అనేటటువంటిది ఆర్టికల్ 21కి విరుద్ధమేనా? రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి విరుద్ధం. అందువల్ల ఈ చట్టాలని సెలెక్టివ్గా ఉపయోగించాలి. ఎన్నో రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో కూడా సెలెక్టివ్గా అంటే ఎక్కడ అవసరమో అక్కడ రెస్ట్రిక్టెడ్గా యూజ్ చేయాలి. అంతేగాని జనరల్గా వీటిని వాడినప్పుడు వైలేషన్ ఆఫ్ పీపుల్ రైట్స్ అనేటటువంటి జరుగుతుంది. అది మనం చూడాలి. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించి మనకి క్యూఎస్ స్టేట్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అని ఇలాగ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అని విడుదల చేస్తూ ఉంటారు. మనవి టాప్ 100లో లేవు, ఇలాగ మనం చూస్తూ ఉంటాం ప్రతిసారి. సో అసలు ఈ ర్యాంకింగ్స్ అనేటటువంటి ప్రైమరీలీ దేని మీద ఫోకస్ చేస్తున్నాయి? ఎన్ని రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశారు,
ఎంతమందికి దాని నుంచి జాబ్స్ వచ్చింది, ఎన్ని సైటేషన్స్ అనేవి పబ్లిష్ చేశారు, ఇలాగా రీసెర్చ్ వీటిని ఫోకస్ చేస్తుంది. కానీ యూనివర్సిటీస్ అనేటటువంటి వాటి యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి చూడండి. రీసెర్చ్ పేపర్స్ ఎన్ని చేశారు, సైటేషన్స్ ఎన్ని చేశారు, ఇవి కాదు కదా దాని యొక్క మేజర్ గోల్ అనేటటువంటిది. దీని యొక్క ప్రైమరీ గోల్ అనేటటువంటిది ఏముండాలి? యూనివర్సిటీస్, మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్తారు, నాలెడ్జ్ని, యూనివర్సిటీస్ అనేటటువంటివి నాలెడ్జ్ యూటిలైజేషన్ సెంటర్స్గా ఉండాలి, ప్రొడక్టివ్ గ్రోత్ అనేటటువంటిది ఉండాలి. సో అంతేకాని మియర్ జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేలాగా ఇలా కాదు అన్నట్టుగా చెప్తారు. సో ఇటువంటి కంటెక్స్లో యూనివర్సిటీస్ యొక్క రోల్ అనేటటువంటిది మారుతూ వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి సోషల్ పర్స్పెక్టివ్ని బట్టి, అక్కడ ఏ విధమైనటువంటి సోషల్ పర్స్పెక్టివ్ ఉంది దాన్ని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేటటువంటివి మారుతూ వెళ్తాయి. అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించినటువంటిది. G7 అనే కంట్రీస్ రీసెంట్గా మీట్ అయ్యాయి, కానీ ఏ విధంగా పాండమిక్స్ని ఎదుర్కోవాలి దాని గురించి ఎక్కువగా ఏం మాట్లాడలేదు అని అంటున్నారు. COVID-19 అన్నది ఇదేమి లాస్ట్ పాండమిక్ కాదు, ఇంకా ఫర్దర్గా రావచ్చు. ఈ కంటెక్స్లో రీసెంట్గా మనకి ఇండిపెండెంట్ ప్యానల్ ఫర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ అన్నది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. దాంట్లో చాలా వరకు కొత్త ప్యాథోజన్స్ అన్నీ కూడా జూనోటిక్ ఆరిజిన్. జూనోటిక్ అంటే ఏంటి? యానిమల్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయ్యే వాటిని మనం జూనోటిక్ డిసీజెస్ అని మనం చెప్పుకోవచ్చు, జూనోటిక్ ఆరిజిన్ అని చెప్పచ్చు. సో హ్యూమన్స్కి యానిమల్స్కి మధ్య ఉండే క్లోజ్ ప్రాక్సిమిటీ అనేటటువంటిది డిఫారెస్టేషన్ జరగడం వల్ల, డిస్ప్లేస్మెంట్, హ్యూమన్స్ డిస్ప్లేస్ అవ్వడం, పాపులేషన్ గ్రోత్, ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల జరుగుతుంది. అంటే జూనోటిక్ రిస్క్ అనేది పెరగచ్చు. ప్లస్ ఇంకోవైపు క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. అది పర్మాఫ్రాస్ట్ అంటారు. ఆర్కిటిక్ ప్రాంతాల్లో వీటిలో ఉండే పర్మాఫ్రాస్ట్ని మెల్ట్ చేస్తుంది. ఆ మెల్టింగ్ వల్ల ఏమవుతుంది, మనకి అప్పట్లో ఎప్పుడో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి ఈ ప్యాథోజన్స్ మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కంటెక్స్లో వీటిని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, దీనికి సంబంధించి ఇంటర్నేషనల్గా ఏ విధంగా కోఆపరేషన్ ఉండాలి, ఇవి చూసుకోవాలి. సో అలా లేకుండా G7 ఏదో నామమాత్రంగా చెప్పేసింది, WHO అయినా సరే దీని మీద ఫోకస్ చేయాలి, అది ఇక్కడ విషయం. నెక్స్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. మనకి లాస్ట్ ఫిబ్రవరిలో చమోలి అనేటటువంటి ప్రాంతంలో ఉత్తరాఖండ్లో అవలాంచ్ అంటే ఇలా స్లోప్ ఉంది, ఇక్కడ ఉండే మంచు ఇదంతా కరిగి ఇలా రావడం. మామూలుగా ఒకవేళ సాయిల్ అయితే దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటాము, ఇక్కడ అవలాంచ్ అంటున్నాం. మంచు ఇది కరిగి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ఇంతకుముందు దీనికి గ్లేషియల్ లేక్స్ అనేటటువంటివి, గ్లేషియర్స్ ద్వారా ఫామ్ అయిన లేక్స్ అనేటటువంటివి అవుట్బస్ట్ అంటే బ్రేక్ అవ్వడం వల్ల వచ్చినటువంటి ఫ్లడ్ ఏమో గాల్ఫ్ అన్నారు. అంటే గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్ అన్నారు. కానీ ఇప్పుడు అది కాదు అని చెప్పి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేపట్టి ఈ రీసెంట్గా రిపోర్ట్ని సబ్మిట్ చేసి అవలాంచ్. మరి ఇది ఎందుకు జరిగింది? మనకి టెంపరేచర్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి. సో టెంపరేచర్స్ అనేటటువంటివి పెరగడం అనేటటువంటిది ఎందుకు జరుగుతుంది? ఇంతకీ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, వీటి వల్ల. సో వీటిని అడ్రస్ చేసే విధంగా మెజర్స్ అనేటటువంటివి తీసుకోగలగాలి. నెక్స్ట్ ఇష్యూ జాగ్రఫీకి సంబంధించింది. దీంట్లో గ్లేషియల్ లేక్స్కి సంబంధించిన అట్లస్ని గంగా రివర్ బేసిన్కి రిలీజ్ చేస్తుంది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అనేటటువంటిది గ్లేషియల్ లేక్స్ అంటే గ్లేషియల్ ద్వారా ఫామ్ అయినటువంటి లేక్స్ ఏవైతే ఉన్నాయో గంగా రివర్ బేసిన్లో ఉన్నాయి, బ్రహ్మపుత్ర బేసిన్, ఇలా మనకి బ్రహ్మపుత్ర అంటే చాలా వరకు అదంతా కూడా మనకి టిబెట్లో ఉంది. బట్ గంగా రివరు, యమునా రివరు, మన ఇండస్ రివర్, వీటి యొక్క బేసిన్ ప్రాంతాల్లో గ్లేషియల్ లేక్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని మ్యాప్ చేయాలి. మ్యాప్ చేస్తే అవి ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి, అవి ఏమైనా అవుట్బస్ట్ అవ్వచ్చా, ఆ వల్నరబిలిటీ ఏంటని తెలుసుకోవచ్చు. సో అందుకోసం దాన్ని రీసోర్స్ శాట్ అనేటటువంటి శాటిలైట్ను ఉపయోగించి వాటిని మ్యాప్ చేయడం జరిగింది. ఇంతకుముందే ఇండస్ బేసిన్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ గ్లేషియల్ లేక్స్ని మ్యాప్ చేశారు. ఇప్పుడు గంగా బేసిన్కి సంబంధించినటువంటి ఈ గ్లేషియల్ ఏదైతే లేక్స్ ఉన్నాయో వాటిని మ్యాప్ చేస్తున్నారని చెప్తున్నారు గంగా బేసిన్. నెక్స్ట్ ఇష్యూ, UAEలో ఇజ్రాయెల్ అనేటటువంటిది ఎంబసీని ఓపెన్ చేసింది అంటున్నారు. ఎందుకంత సిగ్నిఫికెన్స్ అంటే మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ అనేది ఐడియా ఉండుంటే పాలస్తీనాని సపోర్ట్ చేస్తూ ఈ అరబిక్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి. సో ఇజ్రాయెల్ పాలస్తీనాలో కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి చాలామంది అసలు ఇజ్రాయెల్ యొక్క ఎగ్జిస్టెన్స్ని గుర్తించలేదు.
అయితే లాస్ట్ ఇయర్ మనకి అబ్రహాం అకార్డ్స్ అనేటటువంటివి జరిగాయి. ఈ అబ్రహాం ఒప్పందాలు లేదా అబ్రహాం అకార్డ్స్ అంటారు. ఈ అబ్రహాం అకార్డ్స్ ఏం చేశాయి? బహ్రెయిన్ మరియు యుఏఈ ఈ రెండు దేశాలు అనేటటువంటివి ఇజ్రాయెల్తో మరి రిలేషన్షిప్ని మేము నార్మలైజ్ చేసుకుంటున్నాము అని సైన్ చేసుకున్నాయి. వాటినే మరి మనం అబ్రహాం అకార్డ్స్ అని పిలుస్తాము. ఇంతకు ముందే మనకి ఈజిప్ట్ అనేటటువంటిది ఇజ్రాయెల్తో సైన్ చేసుకుంది. కొన్ని దేశాలు ఉన్నాయి, కానీ ఇరాన్, సౌదీ అరేబియా ఇవి ఇంకా చేసుకోలేదు. సో అవి చాలా మేజర్గా అపోజ్ చేస్తాయన్నమాట దీని యొక్క రిలేషన్స్ అనేటటువంటి వాటిని. ఏదేమైతేనేమి రికగ్నైజ్ చేయండి, మేము ఎక్కడికి వెళ్ళము, మేము వీఆర్ హియర్ టు స్టే, అంటే మేము ఇక్కడే ఉంటాం, ఇదే మా యొక్క హోమ్ ల్యాండ్ ఇజ్రాయెల్ అనేదే అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారనమాట. ఇజ్రాయెల్ యొక్క ఎగ్జిస్టెన్స్ని వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఒపెక్, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటారు. ఒపెక్ అనేటటువంటిది ఒపెక్ ప్లస్ అనే గ్రూపింగ్ కూడా ఉంటుంది. ఒపెక్ ప్లస్ అంటే ఒపెక్ అనే గ్రూపింగ్లో కాకుండా అడిషనల్గా ఉన్నటువంటి ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే కంట్రీస్. రష్యా అనేది ఒపెక్లో లేదు, కానీ ఒపెక్ ప్లస్లో ఉంది. దీనికి సంబంధించి మన యొక్క పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ మాట్లాడుతూ, ఇదిగో వీళ్ళు ఏం చేశారు, ఒపెక్ కంట్రీస్, ఒపెక్ ప్లస్ కంట్రీస్ క్రూడ్ ఆయిల్ సప్లైని కట్ డౌన్ చేశారు. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గిందో డిమాండ్ పెరుగుతుందా? డిమాండ్ పెరిగినప్పుడు దాని యొక్క ప్రైస్ అనేది పెరుగుతుందా? సో డిమాండ్ పెరిగి ప్రైస్ అనేటటువంటిది పెరిగింది కాబట్టి మరి మనకి ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. దీనివల్ల వాళ్ళకేం ఉపయోగం? వాళ్ళకి మనీ వస్తాయి కాబట్టి. కానీ ఇంపోర్టింగ్ కంట్రీస్ యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఇంపోర్ట్ చేసుకునేటటువంటి కంట్రీస్ యొక్క పరిస్థితిని మీరు పరిగణలోకి తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆర్బిట్రరీగా చేస్తే మేము ఆల్టర్నేటివ్ సోర్సెస్ని చూసుకుంటాం, ఎలాగూ మాకు ఉండేటటువంటి ఇరాన్ ఇలాంటి కంట్రీస్ చూసుకుంటాం. ఇక్కడ మనం ఏం చెప్పాం? స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ అండి. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అంటే బఫర్గా, ఏదన్నా కంటింజెన్సీ టైంలో బఫర్గా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని మెయింటైన్ చేసుకుంటుంటుంది కంట్రీస్. ఇండియాకి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఇటు విశాఖపట్నం, ఇటు మనకి వెస్ట్రన్ తీరంలో అయితే మ్యాంగళూరు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇటువంటి కంటెక్స్లో అక్కడ ఉన్నవి కూడా మేము వాడేసుకున్నాం ఈ పాండమిక్ టైంలో. అంతా అయిపోయినాయి, అయినా సరే మీరు ఆయిల్ సప్లైని ఇలా కట్ డౌన్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు మీ పాలసీ రివిజన్ చేయకపోతే మేము ఆల్టర్నేటివ్స్ని చూసుకోవాల్సి వస్తుంది, ఇంపోర్టింగ్ కంట్రీస్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. శ్రీలంక అనేటటువంటిది ఇండియా నుంచి $1 బిలియన్ కరెన్సీ స్వాప్ రూపంలో ఎక్స్పెక్ట్ చేస్తుంది. కరెన్సీ స్వాప్ అంటే ఏంటి? వాళ్ళ దగ్గర వాళ్ళ ఓన్ కరెన్సీలో మనీ ఉంది, కానీ ఫారెక్స్ లేదు, ఫారిన్ కరెన్సీ లేదు. సో అందుకని ఇప్పుడు మా దగ్గర లేదు కాబట్టి మీరు మాకు ఇవ్వండి, స్వాప్ చేయండి, కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అనేది చేసుకుందాం, మా దగ్గర డబ్బులు రాగానే అది మీకు ఇచ్చేస్తాం, ఎంతైతే మీరు ఇస్తున్నారో అంత అమౌంట్ మా యొక్క రూపీస్ని మా యొక్క కరెన్సీని మీకు ఇస్తాము, స్వాప్ చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడుకున్నారు. దాని మీద ఇంకా ఏమీ మనం చెప్పలేదు. సార్క్ ఫెసిలిటీ అనేది ఉంది. సార్క్ అనేటటువంటి గ్రూపింగ్ కింద ఇలా ఫారెక్స్ మేనేజ్మెంట్ కోసం సార్క్ ఫెసిలిటీ అనేది ఒకటి ఉంది. దాని కింద $400 మిలియన్ మన యొక్క శ్రీలంక అనేటటువంటిది బారో చేసుకుంటాము అని చెప్తుందన్నమాట. సో ఇది చేసుకుంటాం, సరే ఇది కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి. ప్లస్ డెట్ ఆబ్లిగేషన్, డెట్ అనేటటువంటిది ఉంది, దానికి మేము రీపేమెంట్ చేయాలి, మీకు ఈ టైం కల్లా ఇస్తామని అగ్రిమెంట్ చేసుకుంటాం కదా, ఆ రీపేమెంట్ డేటు ఈ ఇయర్లోనే ఉంది, దాన్ని మేము ఇప్పుడు కట్టలేకపోవచ్చు, దాన్ని డిఫర్ చేయండి, డిఫర్ అంటే పోస్ట్ పోన్ చేయండి. ఈ 3 రిక్వెస్ట్లని మన ముందు శ్రీలంక పెట్టింది. శ్రీలంక ఇప్పటికే కొన్ని $1 బిలియన్ చైనాని చప్పుగా తెచ్చుకుంది. ప్రాబ్లం ఏంటంటే శ్రీలంక యొక్క మేజర్లీ దాని ఎకానమీ అనేది టూరిజం మీద డిపెండ్ అయ్యి ఉంది, ఫారిన్ ఇన్కమ్ కోసం. సో అటువంటి టైంలో టూరిజం ఎప్పుడైతే వీక్ అయిపోయిందో దాంతో ఇది కూడా ఫారెక్స్ దీంతో వీక్ అయిపోయింది, అందుకోసమే మన మీద డిపెండ్ అవ్వడం అన్నమాట. మరి మన ఫైనల్ ఇష్యూ మానిటైజేషన్, అసెట్ మానిటైజేషన్ అంటున్నాం. అసెట్ మానిటైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ స్పెసిఫిక్గా మన ఫైనాన్స్ మినిస్టర్ ఆయిల్ అసెట్స్ని మానిటైజ్ చేయండి అంటున్నారు. ఆయిల్ అసెట్స్ అంటే ఏంటి? మనకి వివిధ రకాల ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, పైప్ లైన్స్ ఇలా ఉన్నాయి, ఓఎన్జీసీ వీటికి. సో ఆ పైప్ లైన్స్ అనేటటువంటి దాని ద్వారా దాన్ని ఏం కంప్లీట్గా 24/7 వాడుకో కదా, ఆ పైప్ లైన్స్ ద్వారానే వేరే వాళ్ళు కూడా, ప్రైవేట్ సెక్టార్ కూడా వాటిని ఉపయోగించుకునేలాగా చూడండి. లేదా ఆయిల్ అసెట్స్, ఆయిల్ కంపెనీస్కి ల్యాండ్ ఉంది,
ఆ ల్యాండ్ని లీజ్కి ఇవ్వడం కానీ అమ్మడం కానీ ఇలా చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మానిటైజేషన్ అంట. ఆ మానిటైజేషన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది, మనీ అనేటటువంటిది మనకిస్తుంది. మానిటైజేషన్ అనేటటువంటి దాని ద్వారా వచ్చేటటువంటి ఏదైతే మనం మనీ రిసీవ్ చేసుకుంటామో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాడుకోవచ్చు, క్యాపెక్స్ అంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాడుకోవచ్చు కదా, ఈ విధంగా చెప్తున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాడుకుంటే ఏమవుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మనకి ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తుంది. ఈ ఎంప్లాయ్మెంట్తో పాటు మనకి ఓవరాల్గా ఎకనామిక్ రివైవల్ అనేటటువంటిది అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని అసెట్స్ని మానిటైజ్ చేసుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. ఈ ప్లాన్ అనేటటువంటిది ఆల్రెడీ మనకి బడ్జెట్లో డిస్కస్ చేశారు. బడ్జెట్ 2021-22లో ఈ అసెట్ మానిటైజేషన్ అనే దాని గురించి మాట్లాడడం జరిగింది. ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అగ్ని-P మిజైల్కి సంబంధించి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.